ఆ విలేకరులు ప్రజలు ఇప్పుడు మీరు నవ్వినట్టే వాళ్ళంతా నవ్వినారు. నవాబ్ సాబ్ అని చెప్పి ఆ పార్టీ అక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ అన్నట్టు, ఆయన ముస్లిం జెంటిల్మెన్, ఆయన మంచి తెలుగు మాట్లాడతాడు కానీ ఇది అర్థం కాలే ఆయనకు. అయితే జనం నవ్వింది మాత్రం వీడేదో బాంబేసిన అనుకున్నాడు. దిస్ ఫెలో డిడ్ సంథింగ్ రాంగ్ అని తెలిసిపోయింది. ఆ ఊరు దాటి మళ్ళీ పైరు పోతున్నాను అడిగిన క్యా బోలా సాబ్ చంద్రయ్య క్యా బోలా కైకు లోగ్ అసలు అయితే అంటే ఇట్లా అన్నాడు. నేను బాలయ్య గాడిలో ఇసుకు ఉతారు चंद्रे तेरे को एमएलए साहब मंडल पेंट बनाए तो एमएलए साहब को मरवाता रे బాగా అంటే అనవసరంగా రాని భాష కోసం వెతుకులాడద్దు. మనం చక్కగా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. బాణానికైనా మాటకైనా ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్యం ఏంది? నేను ఇప్పటిదాకా ఏదో చెప్పే ప్రయత్నం చేసిన మీకు. ఇక్కడ నేను మాట్లాడిన దాని పర్పస్ ఏంది? ఏదో ఒక విషయాన్ని మీకు చేరవేయాలి అనే దానికోసం నేను మాట్లాడాను. మీకు చేరలేదనుకో, మీకు అర్థం కాని భాషలో నేను ఏదో ఉర్దూలో సంస్కృతంలో మాట్లాడానుకో, బోరు కొట్టి మీ ఆడో మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే నేను చెప్పేది కూడా వినడు. నేను చెప్పేది అర్థమైతే డెఫినెట్గా బాగా వింటారు. దాని ఫలితం కూడా కొంత వచ్చే ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు మాట్లాడినా ఎవరితో మాట్లాడినా అనవసరంగా ఏదో ఇంగ్లీషులో సంస్కృతంలో మాట్లాడే ప్రయత్నం చేయదు. మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడదని అంటలేదు. ఈజీ కమ్యూనికేబుల్ లాంగ్వేజ్. బస్తీకి పడి ప్రజలతో కూడా మనం ప్రజల భాషలో మాట్లాడాలి. వాళ్ళకి దగ్గరగా ఉండాలి, క్లోజ్ ఉండాలి. ప్రజలు చూసేది వాళ్ళు వచ్చినప్పుడు మనం ఎట్లా గౌరవిస్తాం. పర్టికులర్లీ పేద వర్గాల ప్రజలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో 4-10 కుర్చీలు పెట్టాలి. ఎవరు వచ్చినా సరే కూర్చోబెట్టి నిదానంగా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఎట్లా రిసీవ్ చేసుకుంటాం అనేది బాగా చూస్తారు. పని అయ్యిందా కాదా అని కూడా ప్రజలు చూడరు. మన కన్సర్న్, మనకి ఏ అభిప్రాయం ఉంది ప్రజలంటే అది చూస్తారు ప్రజలు బాగా. సో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ వేషం మార్చేయద్దు, ఎక్కువ లేని హంగులు తెచ్చిపెట్టుకోవద్దు, లేని భాష మాట్లాడద్దు. ఇదంతా మీ బ్రదర్గా మీకు నేను చెప్తా ఉన్నా. మీరంతా యువకులు, జీవితంలో సముద్రం అంత భవిష్యత్తు మీ ముందర ఉంది. 100% భవిష్యత్తులో మీరు పైకి రావాల్సిన వాళ్ళు. పబ్లిక్ లైఫ్లో ఒకసారి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోవచ్చు, మనం చెప్పలేము. దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ టాలెంట్. మన శక్తి, మనం చేసే ప్రయత్నం. ఏ మెట్టుకైనా పోవచ్చు. ఇవ్వడానుకున్నా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి నేను ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాను మా పంతులు అనుకున్నాడు. టైం చెప్పలేము. స్టోర్లో మన కోసం దేవుడు ఏం పెట్టిండో ఆ స్టోరు పోతున్న కొద్దీ ఓపెన్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, బాధ్యతగా ఎన్నుకున్న ప్రజలను నా బిడ్డలు, నా సొంత బిడ్డలు అనుకొని ఒక పద్ధతిగా కనుక పోతే 100% మంచి విజయశిఖరాలు కూడా మీరు అందుకుంటారు. మీకు అటువంటి భవిష్యత్తు వస్తుంది 100%. ఈ ప్రగతి రిసార్ట్స్లో, దీని పేరే ప్రగతి, మీరు ప్రగతికి పోవాలని చెప్పే, హైదరాబాద్ నగరం ప్రగతి బాట పట్టాలని చెప్పే మనం ఈ ప్రగతి రిసార్ట్స్లో పెట్టుకున్నాం. 100% మనం విజయం సాధిస్తాం. మీకు భగవంతుడు అటువంటి శక్తి, అటువంటి ఆత్మస్థైర్యం, అటువంటి పనిచేసేటువంటి బుద్ధి కుశలత్వం నిండుగా ప్రసాదించాలని చెప్పి భగవంతుని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ.